మొత్తం తిరిగేయచ్చు. దట్ ఇస్ బ్యూటిఫుల్. యాక్చువల్గా నీ మాస్టర్స్ అవగానే ఇవ్వాలనుకున్నాను, అప్పుడు ఈ మోడల్ రాలేదు. ఎంజాయ్ మ్యాన్. థ్యాంక్స్ డాడ్. Jay, నువ్వు చాలా లక్కీ. నీకు గిఫ్ట్స్ ఇవ్వడానికి మీ డాడీ ఏదో ఒకేషన్ కోసం ఎత్తుకుతూ ఉంటారు. మా డాడీ ఏ ఒకేషన్ వచ్చినా నాకు దొరకకుండా తిరుగుతారు. బా ఫస్ట్ ఎయిడ్ ఎవరిని తీసుకెళ్తావు? ఏముంది, యాజ్ యూజువల్ మమ్మీ అంటాడు. అది స్పోర్ట్స్ కార్, మమ్మీకి స్పీడ్ పడదు. మరి వదిన తీసుకెళ్తావా? తన కార్ పడదు. వన్ బిర్యానీ తీసుకెళ్తావా? అదంటే నాకు పడదు. నువ్వేం చెప్పరా మరి? రే ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ లో ఎవరిని తీసుకెళ్తే కరెక్ట్ ఆలోచించండి రా. నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, అర్థమవుతుంది. ఏముంది నీ పాయింట్ ఆఫ్ వ్యూలో? బొచ్చు కుక్క. మీరానా? అర్థమైంది. కానీ ఇంట్లో ఎవరికి అర్థం కాకూడదు. ఇది ఇండియా పాకిస్తాన్ కంటే పెద్ద సమస్య. యుద్ధం చేయడం ఈజీ, కానీ లేడీస్ ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. వాళ్ళ ఈగో యురేనియం బాంబ్ కంటే పవర్ఫుల్. ప్రాబ్లం అర్థమైంది. సొల్యూషన్ ఏంటి చెప్పు. ఎవరు ఫీల్ అవ్వకుండా చిట్టీలేస్తాం, అన్నిటి మీద మీరా పేరే రాస్తాం. అందరూ రాంగ్ డిసరెంటి కొడతారా? మమ్మీ కార్లో ఫస్ట్ లేడీస్ నెక్కించుకుంటే మంచిది కదా కదా. అలాగని ఒక నెక్కించుకుంటే మిగతా లేడీస్ అందరు ఫీల్ అవుతారు కదా. కదా. అందుకని 2 సీటర్ అందరు నెక్కించుకున్నాం కదా. కదా. అందుకే చిట్టీలేసి ఫిక్స్ చేసాం అనుకో, ఎవరు ఫీల్ అవ్వరు కదా. 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 ఏ గిబ్స్, గిబ్స్ ఎక్కడ? వాళ్ళ మమ్మీ పిలిచిందని వెళ్ళాడు. ఇది నీకు ఇమ్మన్నాడు. మళ్ళీ అసిస్టెంట్స్. మమ్మీ నీ గోల్డెన్ హ్యాండ్స్ తో ఓ స్లిప్ చెప్తాను. నేనెందుకు నాన్న, వేరెవరితోటైనా తీయించవచ్చు కదా. నువ్వు తీస్తే నీ పేరే వస్తుందని. నీ పేరే వచ్చిందా? నీ పేరు వచ్చింది కదా. నాకు తెలుసు నీ పేరు వస్తుందని. ఏంటి మమ్మీ ఫేస్ ఎలా పెట్టావు? నీ పేరు రాలేదా? సారీ మమ్మీ. ఎవరి పేరు వచ్చింది? నీ పేరా? అదేట్లా షాక్ అయ్యా? కాదనుకున్నావా? చిచి భలేదని మమ్మీ, నీ పేరే రావాలనుకున్నాను. లక్కీగా అదే వచ్చింది, అందుకే షాక్ అయ్యాను. మమ్మీ చూసావా వీళ్ళందరూ ఎడలేక ఎలా నవ్వుతున్నారు? అది ఏడుపని నీకెలా తెలుసురా? మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది అనుకో, ఏడుపే కదా వస్తుంది. కరెక్టే. మరి ఇప్పుడు ఏం చేద్దాం? బెస్ట్ ఆఫ్ 3 తీద్దాం. సరే సరే వెళ్దాం. 1 మినిట్. నీ పేరా? ఇది ఏడుపా నవ్వా? నవ్వు మమ్మీ, మళ్ళీ నీ పేరు వచ్చింది కదా, అందుకే నవ్వు వచ్చేసింది. ఏమైనా గిఫ్ట్స్ గడికి నేనంటే చాలా ప్రేమరా, అందుకే అన్ని చీట్ల మీద నా పేరే రాశాడు. ఏడ్చాడు యదవా, ఆడికి ఐడియా ఇచ్చింది నేను మమ్మీ. అనుకున్నాను కానీ సారీరా, ఎందుకు? నేను రావట్లేదు. ఏ నాకు స్పీడ్ పడదు, పైగా అది స్పోర్ట్స్ కారు. విన్నట్టుంది. పోనిసిరేకని తీసుకెళ్తావా? నా కార్ పడదు. ప్రియాని తీసుకెళ్ళు. నాకు వాడంటే పడదు. పిలుస్తున్నా చూడు బా. సరే మీరని తీసుకెళ్తావా? జై 1 సెకండ్. ఫస్ట్ రైడ్ కి మమ్మీని తీసుకెళ్లాలనే ఇంటెన్షన్ నాకు బాగా నచ్చింది. ఎవరు హర్ట్ కాకుండా క్యూట్ గా డీల్ చేశా. ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. థ్యాంక్ యూ. బాయ్. సారీ మమ్మీ, నీకు చెప్దాం అంటే అసలు మీరా నా గురించి ఏం ఫీల్ అవుతుందో నాకు తెలీదు. నీకేంట్రా, ఎవరికైనా నచ్చుతాం. లేట్ చేయకుండా వెళ్ళి చెప్పాయి. థ్యాంక్స్ మా. ఏం చూస్తున్నావు? నేనేం చూడలేదు. నువ్వు చూసావు, అది నేను చూసాను. అరే ఏం చూడలేదు అన్నా కదా. నువ్వు చూసావు, ఒప్పుకో. అంటే టవర్ ని చూస్తుంటే నీ బ్యాగ్ అడ్డొచ్చింది. డోంట్ యాక్ట్ స్మార్ట్. కీర్తి, సీను, కీర్తి, సీను, కీర్తి, సీను, సీను. ఏంటయ్యా సీను సీను నా అమ్ముతున్నా అరుస్తావు? వెళ్ళిపోదాం సీను. ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోతావు? తీసుకొచ్చిందా దొబ్బుతావు? ఓ చోట కుదురు కూర్చోలేవా? మనసు వెళ్లే చోటుకల్లా మనిషి వెళ్ళలేడు సీను. వెళ్ళపోతే చచ్చిపోవా? మమ్మల్ని ఎందుకు చంపుతావు? ఏదో ముళ్ళపంది చుట్టూ ముంగిసం వేసుకొని కుడితి కోసం గేదెరిచినట్టు సీను సీను నరుస్తా. ఆయన గురించి ఏం తెలుసని ఇలా మాట్లాడుతున్నావు? ఇడియట్. కీర్తి, సీను, కీర్తి, సీను. ఏంటయ్యా సీను? నువ్వు కీర్తిని లవ్ చేస్తున్నావు కదూ? ఇవన్నీ మిడుగుట్లు వేసుకొని బానే అబ్జర్వ్ చేస్తున్నావు. యాజ్ ఫర్ మై అబ్జర్వేషన్ ఏంటో? కీర్తి కూడా నేను ప్రేమిస్తుంది. మరి ఎందుకు కొట్టింది? ప్రేమిస్తుంది కాబట్టి కుట్టింది. అవునా? డాడీ బీట్స్ యూ బికాస్ హీ లవ్స్ యూ. ఆడపిల్ల ప్రేమిస్తుందని అంతకంటే ఎలా చెప్తుంది సీను? నా మీదున్న రెస్పెక్ట్తో, నీ మీదున్న చనువుతో, సొసైటీ మీదున్న భయంతో తప్పు చేస్తే 2 దెబ్బలేసి మందలించింది. కలిసి బతకాల్సిన వాళ్ళు కరెక్ట్ చేసుకోవడంలో తప్పులేదుగా సీను. ఫ్లవర్స్ తీసుకెళ్లి తన ముందు నీల్ డౌన్. నన్ను తిట్టు, పడతాను, కొట్టు, భరిస్తాను, చీకొట్టకు, తట్టుకోలేను. ఇదే టోన్లో చెప్పు. హైగా చెప్పు, ఇరిటేట్ అవుద్ది. లోగా చెప్పు, కన్ఫ్యూజ్ అవుద్ది. నాలా మంద్రస్వరంతో జనరంజకంగా చెప్పు, వర్కౌట్ అవుద్ది. కీర్తి, నన్ను తిట్టు, పడతాను, కొట్టు, భరిస్తాను, చీకొట్టుకో, తట్టుకోలేను. లవ్ యూ కీర్తి, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ అన్నయ్య. సీను, అన్నయ్య ఇంకెప్పుడు అలా వేలు చూపించుకో. ఏ అన్నయ్య? తిరిగి నేను చూపించలేనుగా. సారీ అన్నయ్య. సీను, అన్నయ్య నాకు టవర్ చూడాలనుంది. థ్యాంక్ యూ సీను.
టవర్ చూస్తుంటే నీకేమనిపిస్తుంది అన్నయ్య? మన ఇద్దరం అక్కడ కూర్చొని ఓడ్కా తాగాలనిపిస్తుంది సీను. తెస్తా అన్నయ్య. మమ్మీ డాడీ వస్తే చెప్పి నేను బయటకు వెళ్తాను. ఎందుకురా ఆ? అయ్యో ఏమైందండి? దెబ్బలేండి డాడీ. ఏం లేదు, ఆఫీస్లో స్లిప్ అయ్యా. లక్ష్మి నువ్వు లోపల రా. మమ్మీ డాడీకి ఏమైంది? ప్లీజ్ నువ్వేనా చెప్పు. డాడీ ఆఫీస్ నుంచి వస్తుంటే ఎవరో అటాక్ చేసి చైన్ లాక్కెళ్ళారండి. Money, come, chain. No, not the chain, please. ఆ చైన్ ఎంత వాల్యుబుల్ నీకు కూడా తెలుసు. జైకి ఎందుకు చెప్పావు? తనకు ఆవేశం ఎక్కువ, నీకు తెలుసు కదా. ఏమైందమ్మా? Please man, please leave me. Take your things. ఏం కాలేదుగా? మీరా? ఇట్స్ ఓకే ఆంటీ. They are very dangerous people. ఏంటా పిచ్చి కోపం అర్థం లేకుండా? అర్థం ఉంది నాన్న. ఆ చైన్ అమ్మ జ్ఞాపకం. అమ్మ జ్ఞాపకం చైన్ కాదురా, నువ్వు. మీరా 12 ఏళ్ల వయసులో వాళ్ళ అమ్మగారు చనిపోయారు. వాడే మా ఇద్దరికి పెళ్లి చేశాడు. నాలో వాళ్ళ అమ్మని చూసుకున్నాడు. జై మా అబ్బాయి అని చెప్పడం లేదు, చాలా మంచాడు. తాను ఇష్టపడ్డ వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. వాడి ఆవేశాన్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకోవద్దు. జై మమ్మీ వెళ్ళే అమ్మాయికి సారీ చెప్పు. ఐమ్ సారీ మీరా. ఐమ్ రియలీ వెరీ సారీ. ఎందుకంత రియాక్ట్ అయ్యావో అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. ఐఎమ్ టోటలీ ఇంప్రెస్డ్. ఫస్ట్ ఇంప్రెస్డ్ అంది, తర్వాత వెరీ మచ్ ఇంప్రెస్డ్ అంది, ఇప్పుడు టోటల్ ఇంప్రెస్డ్ అనేసింది. కంగ్రాట్స్ బా. నేను ఇక్కడికి రావడానికి కారణం ఆంటీ. నేను తను +2 నుంచి క్లాస్మేట్స్, హాస్టల్ మేట్స్. షీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్, రియలీ క్లోజ్ టు మై హార్ట్. నాకు సంబంధించిన ప్రతి విషయం ఫస్ట్ ఆంటీతోనే షేర్ చేసుకునేదాన్ని. అన్ఫార్చునేట్లీ లాస్ట్ ఇయర్ యాక్సిడెంట్లో చనిపోయింది. ఐమ్ సారీ. రేపు ఫస్ట్ యానివర్సరీ. ఆంటీ, ఐ మిస్ యూ సో బ్యాడ్లీ. నిన్ను, నీ జ్ఞాపకాలని ఎప్పటికీ మర్చిపోలేను. నేను ఏదైనా ఫస్ట్ నీతోనే షేర్ చేసుకునేదాన్ని. ఇప్పుడు కూడా ఐఎమ్ ఇన్ లవ్. హీస్ అ వెరీ నైస్ గాయ్. హీ లవ్స్ హిస్ ఫ్యామిలీ సో మచ్. ఫ్యామిలీ అంటే ప్రాణం. తన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. చెప్పినా మమ్మీ మీరా కూడా నన్ను ఇష్టపడుతుంది. కంగ్రాట్స్ రా. నేను చెప్పాను కదా నిన్నెవరైనా ఇష్టపడతారు. మా నాకు ఈ ప్లేస్కి ఏదో స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. ఒక విధంగా ఆంటీ మన ఇద్దరిని కలిపిందనిపిస్తుంది. చే, నాకు నువ్వు, మీ ఫ్యామిలీ బాగా నచ్చారు. ఐఎమ్ ఇన్ లవ్. హీ సిద్ధార్థ్. సిద్ధు నాకు కాలేజ్లో సూపర్ సీనియర్. హీస్ జస్ట్ లైక్ యూ. తనకి నీలాగే ఫ్యామిలీ అంటే ప్రాణం. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ మీరా. ఐ నో యూ మై బెస్ట్ ఫ్రెండ్. అందుకే ఆంటీ తర్వాత నీతోనే షేర్ చేసుకున్నాను. నువ్వు తప్పకుండా మా పెళ్ళికి రావాలి. వస్తావు కదూ? వస్తాను. నువ్వు సిద్ధార్థ్ లవ్ చేస్తున్న విషయం మా వాళ్ళకి చెప్పాను, అందుకే ఇదంతా. థ్యాంక్ యూ. నీ ఫ్లైట్కి లేట్ అవుతుంది, వెళ్ళి ప్యాక్ చేసుకో. ఓకే ఓకే. సారీ మమ్మీ, నేనే పొరపాటుగా అర్థం చేసుకున్నాను. మీరా సిద్ధార్థ నా అబ్బాయిని పెళ్లి చేసుకోబోతుంది. ఈ విషయం తనకేం తెలియనివ్వకండి ప్లీజ్. ఇదిగో స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్. థ్యాంక్స్ అక్క. బాయ్ గిఫ్ట్స్. బాయ్. చాలా థ్యాంక్స్ ఆంటీ. ఇన్ని రోజులు సొంత మనిషిలా చూసుకున్నారు. మిమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్తుంటే చాలా బాధగా ఉంది. అసలు సిద్ధార్థ్ పరిచయం కాకపోతే హ్యాపీగా చేయని పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండిపోయేదాన్ని. వస్తానండి. బాయ్. మీరా ఇండియా వెళ్ళిపోయింది, మీకు ఏ ప్రాబ్లం లేదు. చాలా ఇబ్బంది పెట్టాను. ఐమ్ రియలీ సారీ. యాక్చువల్గా నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. నీ వల్లే నాకు కీర్తి దొరికింది. ఇంతకీ నీ లవ్ స్టోరీ ఏమైంది? అబద్ధంతో మొదలైంది, అందుకే నిజం కాలేదు. హలో చే, మీరా, ఎలా ఉన్నావు? ఏమైంది మీరా? ఏమైందో చెప్పు. నేను సిద్ధు విషయం మా ఇంట్లో చెప్పాను, ఒప్పుకున్నారు. అందరం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నమస్కారం అండి, నా పేరు ముత్తప్ప. మీరా నా చెల్లెలు. ఏ పని మీద వచ్చారు? మీకు తెలుసో లేదో మీ అబ్బాయి సిద్ధు మా మీరా ఒకరినొకరు ఇష్టపడ్డారు. సిద్ధు, ఈ అమ్మాయి నువ్వు ప్రేమించావా? లేదు నాన్న, మన మధ్య పరిచయం నువ్వు ప్రేమ అనుకుంటే అది నా తప్పు కాదు. 4 రోజుల్లో నా పెళ్ళి, దయచేసి వెళ్ళిపోండి. బాబు, మీరా నా చెల్లెలు కాదు, బిడ్డలాంటిది. మాకెవరూ లేరు. తను కన్నీళ్ళు పెడితే ఓడంత క్లియర్ గా చెప్తుంటే నీకు సిగ్గులేదా? అయినా నీ చెల్లె ఎవరినో ప్రేమించానంటే నిజమో కాదో తెలుసుకోకుండా తీసుకొచ్చేయటమేనా? మా నీరా అబద్ధం చెప్పదండి. అంటే మా అబ్బాయి అబద్ధం చెప్తున్నాడా?
మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళిపోండి. సిద్ధు, ఆఖరిసారి అడుగుతున్నా, నువ్వు నన్ను ప్రేమించావా లేదా? లేదని ఎన్నిసార్లు చెప్పాలి? బాబు బాబు ఒక్కసారి నేను చెప్పేది విను. పదన్నయ్య. అది కాదమ్మా. నిన్నింత అవమానించిన వీడు నాకొద్దన్నయ్య. పదన్నయ్య. మీరా నేను చెప్పేది విను. పద. రా అన్నయ్య. అది కాదు మీరా. సిద్ధు ఎందుకు అలా బిహేవ్ చేశాడో నాకు అర్థం కావట్లేదు. చచ్చిపోవాలనిపిస్తుంది. మీ అన్నయ్య కోసం బ్రతకాలనిపించట్లేదా? మీరా సిద్ధార్థ అలా బిహేవ్ చేయడం వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్ అయ్యి ఉండొచ్చు, వేరే ఏదైనా కారణం ఉండొచ్చు. నువ్వు ధైర్యంగా ఉండు, నేను వస్తున్నాను. నువ్వు వెళ్ళేం చేస్తావు? సిద్ధార్థ్ ఎందుకు అలా బిహేవ్ చేశాడో తెలుసుకుంటాను. నా వల్ల అయితే ప్రాబ్లం సాల్వ్ చేసి వాళ్ళిద్దరిని ఒకటి చేస్తాను. ఎందుకు? డాడీ, మన ఇష్టపడ్డ వాళ్ళు మనకు దొరకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకే వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. వెళ్ళు. అలాగే తాతగారిని కూడా కలువు. డాడ్, లైఫ్లో నేను మనిషి ముఖం చూడడానికి మీకు తెలుసు కదా. నాన్న అందరి విషయంలో చాలా పాజిటివ్గా ఆలోచిస్తా. ఆయన మీ తాతరా. ప్లీజ్ మమ్మీ, నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయకు. రే, మాకోసమైనా ఒక్కసారి కలవరా. నువ్వు ఇండియా వెళ్ళడానికి ఇది మా కండిషన్ ఏం కాదు. ఇట్స్ రిక్వెస్ట్. ప్లీజ్ రా. ఓకే డాడ్, మీకోసం వెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.